దానం నాగేందర్ మామూలు ఫిట్టింగ్ పెట్టలే, గట్టి ఫిట్టింగే పెట్టిండు. ఆ ఫిట్టింగ్లో భాగంగా ఇప్పుడు రేపు ఈ హైడ్రా ప్రశ్నార్థకమవుతుంది. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రా మనుగడ అసాధ్యమవుతుంది. ఎందుకంటే ఈయన తిరగబడ్డాడు, రేపు ఇంకో నియోజకవర్గానికి పోతే ఆ ఎమ్మెల్యే కూడా ఊకోరు కదా. మరి మీ ఎమ్మెల్యేనేమో తిరగబడితేనేమో మీరేమో ఇట్లా చేసిరు, మా మీదకే ఇట్లా వస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలాగే తిరగబడతారు. సో కాబట్టి నిజంగా చాలా అద్భుతమైనటువంటి లాజిక్ పాయింట్ పట్టుకున్నాడు దానం నాగేందర్. నువ్వు ఎంఐఎంను ఊలగొట్టాను, ఎంఐఎంను టచ్ చేయలేడు రేవంత్ రెడ్డి. చూడండి మీరు, ఎంఐఎంను కావాలంటే ఇంకా అసెంబ్లీలో మాట్లాడదు మనం అదే సినిమా వాళ్ళకి సంబంధించినప్పుడు అభ్యర్థి సాబ్ పర్మిషన్ లేకే అని చెప్పేసి మాట్లాడాడు. మీరు పర్మిషన్ ఇస్తేనే తెలుగులో మాట్లాడతా అని. ఈయన ముఖ్యమంత్రి, సభానాయకుడు, ఆయనేమో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా కాదు. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక ఫ్లోర్ లీడరు. ఆయన పర్మిషన్ ఇస్తే ఈయన మాట్లాడతారు, తెలుగులో మాట్లాడతారంట. కొంచెమని ఉండాలి, ఆ హోదా కన్నా ఆ కుర్చీ కన్నా జర ఇలువ ఇయ్యాలి. ఇంత దిగ్గజారిపోయి నిన్న దావోస్లకు పోయి ఆ టీషర్ట్లు వేసుకొని వాళ్ళందరి ముంగల ఏంది సార్ ఇది, మీరు ముఖ్యమంత్రి లేకపోతే మీరు ఏమో ప్లే బాయా ఏంది మీరు అసలు? మీరు మంచిగా ఒక నిండుగా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చూసి నేర్చుకోరు కదా మీరు ఆ వస్త్రాధరణ ఎట్లా ఉండాలి. ఆ పక్కనే దుద్దిల చంద్రబాబు ఉన్నాడు, మంచిగా నిండుగా బట్టలు వేసుకొని ఒక మంచి పైన ఒక కోట్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉన్నాడు. ఆ పక్కనే దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే ముఖ్యమంత్రి. ఆయన కూడా మంచి నిండుగా వస్త్రంలో ఉన్నాడు. టీషర్ట్ వేసుకొని ఏదో పిల్లగాళ్ళు స్పోర్ట్స్ ఆడనిక పోయినట్టుగా హుడ్డీలు వేసుకొని ఇట్లాంటివి వేసుకొని మీరు ఆడ ఏంది ఇది అసలు? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికి కూడా ఆడోళ్ళకి సిగ్గిపోతుంది, మాకు సిగ్గిపోతుంది. దావోస్ పోయి ఆ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటావు. ఎందుకు సార్ రాని ఇంగ్లీషు? హిందీలో మాట్లాడు, నో ప్రాబ్లం. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే మాత్రం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చూడరు. హిందీ తెలంగాణతో పాటు దేశంలో అందరికీ హిందీ వస్తుంది కదా. హిందీలో మాట్లాడితే నీ బాధ ఏందో అర్థం చేసుకుంటారు కదా. నువ్వు ఆ ఇంగ్లీష్లో మాట్లాడేందుకు అనుకుంటా ఆ దీర్ఘాలు తీసుకునేందుకు దేనికోసం చెప్పు? ఇజ్జత్ తీసుకోవడం కాకపోతే దావోస్కోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. పివి నరసింహారావుకి కంప్యూటర్ జ్ఞానం లేదంటాడు, చంద్రబాబు నాయుడుకు కంప్యూటర్ జ్ఞానం లేదంటాడు, లేకపోతే ఇంకేదో చెప్తూ ఉంటాడు. ఏదేదో పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. అవసరం ఇవన్నీ? ఇక్కడ నీ ఎమ్మెల్యేలు ఏం చేస్తావు చూడండి, నీ హైడ్రా ఏం చేస్తూ ఉందో చూడండి. ఇట్లా ఉంది కథ. దానం నాగేందరు అద్భుతమైనటువంటి బాంబు వేసిండు, ఎంఐఎంకి ఇరికిచ్చినల్లా. ఇప్పుడు ఎంఐఎంని టచ్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? నిజంగా కూడా హైడ్రా అద్భుతంగా హైడ్రాని తీసుకొచ్చిన నేను, ఎవరికి ఆగదని చెప్పేసి ప్రగల్భాలు మాట్లాడారు కదా. మరి ఆ హైడ్రా ఎవరికి ఆగకపోతే ఇప్పుడు ఎంఐఎం వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని కూడా కూలగొట్టాలి. కూలగొడుతుందా? ఏం చేస్తుంది చూద్దాం.